అందరికీ నమస్కారం అండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒకప్పుడు విజయనగర రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఒక రాజుగారి వద్ద ప్రధాన మాత్యుడిగా పనిచేసేవాడు. ఒకసారి ఇతడికి లక్ష్మీదేవిని ప్రత్యక్షం చేసుకోవాలని ఒక గాఢమైన కోరిక కలిగింది. అందుకోసమై ఆయన ఎన్నో పూజలు చేశాడు, జపాలు చేశాడు, తపాలు చేశాడు. కానీ లక్ష్మీదేవి మాత్రం ప్రసన్నం కాలేదు. ప్రతిరోజు లక్ష్మీ సహస్రనామాలు 100 సార్లు జపించేవాడు. అయినా కూడా లక్ష్మీదేవి ప్రత్యక్షం కాలేదు. విసిగెత్తేదాకా లక్ష్మీ పూజలు చేశాడు. అయినా కానీ ఆ దేవి మాత్రం కటాక్షించలేదు. కాలక్రమేణా ఆ బ్రాహ్మణుడికి ఐకిక సుఖాల మీదనే విరక్తి కలిగింది. కొద్ది రోజులకి లక్ష్మీదేవిని ప్రత్యక్షం చేసుకోగలనన్న నమ్మకం కూడా బ్రాహ్మణుడికి పోతుంది. బ్రాహ్మణుడు చాలా నిరుత్సాహపడి ఇక ఎన్ని పూజలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా లక్ష్మీదేవి ప్రత్యక్షం కాదనుకున్నాడు. కోపంతో ఇక సన్యాసం తీసుకోవడం ఒక్కటే మార్గమని బయలుదేరి వెళ్ళాడు. కొన్ని రోజులకి బ్రాహ్మణుడు సన్యాసం తీసుకొని అడవి మార్గాలలో తిరుగుతూ తన జీవనం సాగించేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి తలవని తలంపుగా లక్ష్మీదేవి తన ఎదుట ప్రత్యక్షమవుతుంది. బ్రాహ్మణ, నన్ను ప్రత్యక్షం చేసుకోవడానికి నువ్వు చేసిన పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, తపస్సులు నన్ను ఎంతో సంతోషపెట్టాయి నాయన. ఈరోజు నీ కోరిక తీర్చడానికే వచ్చాను. చెప్పు నాయన, నీ కోరిక ఏమిటి? లక్ష్మీదేవి విధంగా అడుగుతుంటే బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడకుండా తిరిగి తన దారిని తాను వెళ్ళిపోతుంటాడు. బ్రాహ్మణుడా, అలా వెళ్ళిపోతావేంటి నాయన? ఆగవయ్యా, నీకోసమే వచ్చాను అంటూ లక్ష్మీదేవి బ్రాహ్మణుని బ్రతిమెలాడుకుంటూ తన వెనకాలే వెళుతూ ఉంటుంది. బ్రాహ్మణుడు కొద్దిసేపటికి ఆగుతాడు. బ్రాహ్మణుడా, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటయ్యా? నీకోసమే కదయ్యా వచ్చాను. నీ పూజలకు మెచ్చి నీ కోరిక తీర్చడానికే వచ్చాను. చెప్పవయ్యా, నీ కోరిక ఏంటి? వెళ్ళవమ్మా వెళ్ళు. నీకోసం ఎన్నో పూజలు చేశాను, పునస్కారాలు చేశాను, ఎన్నో యాగాలు చేశాను, యజ్ఞాలు చేశాను, ఎన్నో తపస్సులు చేశాను, జపాలు చేశాను. కానీ ఏ రోజు నువ్వు నన్ను కరుణించలేదు, ప్రత్యక్షమవ్వలేదు. నా కోరికలన్నీ ఉడిగాయి. నేను ఇప్పుడు అన్నీ త్వజించిన సన్యాసిని. కోరినప్పుడు కనబడక అవసరం లేనప్పుడు ఎందుకు కనిపిస్తున్నావు అంటూ బ్రాహ్మణుడు ఎంతో నిరుత్సాహంతో బాధతో లక్ష్మీదేవి చెప్పేది వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా వెళుతూ ఉండగా కొద్దిసేపటికి లక్ష్మీదేవి మళ్ళీ ప్రత్యక్షమయ్యి, బ్రాహ్మణుడా, ఒక్కసారి నా మాట విను. నా దర్శనం యాచించినంత కాలము నీవు బిచ్చగాడివే. నేను బిచ్చగాళ్లకు దర్శనము ఇవ్వను. బిచ్చగాడి మనస్తత్వం నీలో లేకుండా పోయింది గనుక నీకిప్పుడు కనిపిస్తున్నాను అంటూ లక్ష్మీదేవి ఇన్ని రోజులు తనకు ఎందుకు దర్శనం ఇవ్వలేదో, తనని కరుణించలేదో చెబుతుంది. అప్పుడు వెంటనే బ్రాహ్మణుడు లక్ష్మీదేవితో, తల్లి, నన్ను క్షమించు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నాకు దర్శనం ఇవ్వకపోయేసరికి విరక్తితో సన్యాసం తీసుకున్నాను. ఇక ఈ జీవితానికి ఎలాంటి కోరికలు లేవు. బతికినంత కాలం నీ నామం స్మరిస్తూ బతికేస్తాను. బ్రాహ్మణుడు లక్ష్మీదేవితో అలా చెప్పి ఎంతో సంతోషంతో తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు బయలుదేరి వెళ్ళిపోతాడు. లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది. బ్రాహ్మణుడు హిమాలయాలకు చేరుకొని కొన్ని సంవత్సరాల పాటు లక్ష్మీదేవి నామస్మరణ స్మరిస్తూ హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడు ఈ విధంగా తపస్సు చేస్తూనే కొద్ది కాలానికి హిమాలయాలలోనే మరణిస్తాడు. బ్రాహ్మణుడు చనిపోగానే లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. బ్రాహ్మణుడు నా విధంగా చూసి చాలా బాధపడుతుంది. అతని తపస్సుకు మెచ్చి బ్రాహ్మణుడి జీవాన్ని లక్ష్మీదేవి తనలో ఐక్యం చేసుకొని బ్రాహ్మణుడికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.